చేస్తున్నా. ఈరోజు అప్పులు తెచ్చి ఈరోజు ఏవో నిర్మాణాలు మనకు ఉపయోగపడే నిర్మాణాలు ఏం జరుగుతలేవు ఇక్కడ. ఇలా జరుగుతుందంతా ఏందంటే ఈరోజు విధ్వంసం, దోపిడీ, దగ. ఏం చేస్తే వాళ్ళకి పైసలు వస్తాయో ఆ దుకాణాలు నడుస్తుంది కానీ వేరే దుకాణాల ముచ్చట లేదు ఇక్కడ. వేరే దుకాణాలు లేవు. అర్థమైందా? కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా, అవసరం ఉన్నది. ఇక దానికంటే ముందు నేను ఇంకొక అంశము, దాదాపు ఒక 4-5 రోజుల క్రింద మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరొకసారి నా పేరు తీసి మాట్లాడిండు. అంటే నా పేరు తీయలేదు, TV9 ఇంటర్వ్యూలో. ఇంకో వినిపిస్తా చూడండి ఒకసారి. దానికి సెట్ బ్యాక్ ఉండదు, దానికి ప్రాపర్ పర్మిషన్స్ ఉంటాయి. ఆయనకు మాత్రం రూల్స్ వర్తించవా, ఓన్లీ మిగతా వాళ్ళందరికీ రూల్స్ వర్తిస్తాయా అని అంటూ ఈ ఫోటో మాకు ఎవరో పంపించారు. ఇది సింపుల్, మీకు చెప్తాను. మా ఇల్లు కట్టి 50 ఏళ్ళ క్రితం. ఏదైనా రూల్ ఫాలో రూల్స్ కాదు. మా నాన్నగారు కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రూల్స్ అంటే మా నాన్నగారు రూల్స్ తర్వాత ఏదైనా ఉంటుంది. సెట్ బ్యాక్ ఉందా, మీ ప్రాపర్ సెట్ బ్యాక్ ఉందా? వచ్చి కొలతలు వేసుకోవచ్చు అండి. మీరు టేప్ తీసుకుని ఇప్పుడు అన్ని కరెక్షన్ ఇప్పుడేం కరెక్షన్ కాదు. మీరు ఇంతకుముందు ఇల్లు మీరు ఒకవేళ ఉంటే గూగుల్లో మీరు కొలతలు వేసుకోవచ్చు. సెట్ బ్యాక్ కాదు, అంగుళం కూడా అన్నిటికీ అనుమతులు ఉంటాయి. ఇది ఇప్పుడు కట్టింది 50 ఏళ్ళ క్రితం అండి. ఇప్పుడు ఎవడో చెప్పాడు బఫర్లో ఉందని అంటే ఆ చెరువు ఏమో ఎక్కడో ఉంటుంది. కృష్ణకాంత్ పార్క్ ఇప్పుడు ఎవడో బఫర్లో ఉందంట కృష్ణ. గతంలో మీరు చూడండి, నా పేరు చెప్తాడు. ఆ కంప్లైంట్ ఆయన ఇల్లు మధురా నగర్లో, ఆ ఇల్లు ఉన్నది యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉందని నేనే కంప్లైంట్ ఇచ్చిన. అదంతా చెరువే, అదంతా చెరువే, బావి కిందికి వస్తుంది. వీళ్ళ ఇంటి పక్కన పెద్ద నాలా ఉంటుంది. నేను మ్యాప్తో సహా చూపించిన. 50 ఏళ్ళ కిందనే వీళ్ళు ఆయన పర్మిషన్ తీసుకొని కట్టిందంట. ఇప్పుడు నువ్వు 50 ఏళ్ళ కింద GHMCలో పర్మిషన్లు తీసుకొని రూల్ ప్రకారం మీ ఫాదర్ కట్టిండు. చూపి పేపర్లో, ఛానల్లో చూపి, ఆ రోజు డేట్లతో ఉన్న పర్మిషన్లు చూపియండి. మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపియండి, ఎట్టకెళ్ళి వచ్చినాయో. రంగనాథ్ గారు వాడెవడో వాడెవడో కాదు, బక్క జడ్సన్. వాడెవడో ఏంది? నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు కరెక్ట్ చూపి. అక్కడ వాస్తవం ఒప్పుకునే ధైర్యం లేదు నీకు. ఎక్కడి పోయినా నాకు సంబంధం లేదు. ఇంతకుముందు ఐ డ్రీమ్స్లో కూడా ఆయన ఎవరో జడ్సన్ అని ఒకడు ఉన్నాడు, ఇటు ఇచ్చిండు అని. ఆయన ఇంకో పలికి యాంకర్ వాడు ఉంటాడు. అందులో ఈ పోలీసులను వాళ్ళని చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. పోలీసులను చేస్తే నక్సలైలను చేసుకుంటూ తిరుగుతాడు వాడు, పనికి మనడు, ఇంటర్వ్యూలు చేసుకొని బతికేటోడు. అదేందా వాళ్ళు అనుకుంటే చెప్తా ఉంటారు, ఏది బక్క జడ్సన్ అట్లా చేసింది. నేను పూర్తిగా కేటగారికల్గా నేను మొత్తం స్టడీ చేసి వాళ్ళ ఇంటికాడికి పోయి నేను ఫీల్డ్ చూసి, నాలా చూసి, చెరువు చూసి, అసలు కృష్ణకాంత్ పార్క్ అనే పేరు ఎందుకు పుట్టింది అనేది ఒక ఎంక్వైరీ చేసి దాని తర్వాతనే నేను అది వాళ్ళ ఇంటికాడే చేసిన. నేను వీడియో అక్కడిక్కడ చేయలే, నేను బాజాబ్తా వాళ్ళ ఇంటికాడ చేసిన. కొంచెం ఫర్లాంగ్ దూరంలో చేసిన, ఎందుకంటే నేను టార్గెట్లో ఉన్నాడు. ఆ ఇల్లు లొకేషన్ అనేది వాళ్ళకి దొరకద్దని. ఒక పెద్ద కృష్ణకాంత్ పార్క్ అనేది అది ఆ చెరువు ఎక్కడనో చెరువు ఉందంట. ఆ చెరువు పేరు యూసుఫ్ కూడా పెద్ద చెరువు. దాని పేరు ఆ యూసుఫ్ కూడా పెద్ద చెరువులా చాలామంది అక్కడ బర్లగాచేది వీళ్ళంతా ఉండేది. వీళ్ళకున్న ప్లాట్ ఎవరిదంటే ఆ పోచయ్య అనే కానికెళ్ళి వచ్చింది. అది ఆయనకెళ్ళి ఇంకొకళ్ళు అమ్మారు. ఒక 2 పార్టీలు, వీళ్ళు 3వ పార్టీ వీళ్ళ ఫాదరు. నేను అన్ని పేర్లు ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ కూడా నా దగ్గర మొత్తం డేటా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. అది ఏ విధంగా వచ్చింది ఏందని ఆ లింక్ డాక్యుమెంట్ చూపిమనండి. 60s 70s ఎవరి ఉంటాయి కదా డాక్యుమెంట్, అవన్నీ చూపిమనండి. ఎట్లా వచ్చింది అది? నేను నీట్గా అదంతా చెరువు ఉన్నట్టుగా ఎట్లయితే చెరువు ఉందో ఆ మ్యాప్ మొత్తం నేను రికార్డ్తో సహా, ఇప్పటి కాదు 100 సంవత్సరాల క్రితం అదంతా చెరువు ఏ విధంగా ఉంది అనేది తీసుకొని వచ్చి నేను అక్కడ పోయి స్టడీ చేసి అలా బర్లగాస్టోళ్ళతో మాట్లాడినా, ఆడ ప్లాట్లు చేసుకొని అమ్ముకున్న వాళ్ళతో మాట్లాడినా. ఆ బాయి మట్టి కొంచెం కొంచెం పోసి పోచయ్య అన్నట్టే, నల్ల పోచయ్య అనే పేరు తెలుసా రంగనాథ్ గారు? నల్ల పోచయ్య గారి జాగా. వాళ్ళు మట్టి నింపుకుంటా వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేమేం నీ ఇల్లు చెరువులో ఉంది కూలగొట్టి మేము అంటలేము, నీ ఇల్లు చెరువులు ఉంది అని చెప్పిన. అంత కసితో ఎందుకు ఎగురుడు? అరే అది అబద్ధం అయితే కేసు పెట్టిన జైల్లో పెట్టు. ఇదో వాడెవడో వాడు వీడు ఇదేనా నీది? నీకు నువ్వు నేర్చుకున్న చదువు, నీ IPS చదువు ఇదేనా? నువ్వు ఏం డ్యూటీ చేస్తున్నావు, నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పనుల వల్ల ఎవరికి లాభం అవుతుంది అనేది నీ అంతరాత్మకు తెలుసు. ఈరోజు అందరం 4 రోజులు ఇక్కడ ఉండి వందల ఏళ్ళు బతికిపోయేటోళ్ళు లేరు. అందరు కూడా ఒక రోజు వదిలేసి అందరం పోవాల్సిందే. ఈరోజు
కాబట్టి ఈరోజు ఏది వాడెవడు వాడెవడో చెప్పిండు, వాడెవడో బఫర్ జోన్లో ఉండి అని చెప్పిండు అనేది కాదు. ఈరోజు ఏ మీడియా ఛానల్ కూడా దమ్ము ధైర్యం లేదు అక్కడ పోయి చూపించడానికి. అర్థమైందా? ఎవరు కూడా ఈరోజు నా తీర్మానం మళ్ళీ చూపలేదు, మళ్ళీ ఎవరు కూడా చూపించలేదు. ఈరోజు బాజాప్తా ఆయన ఇల్లు అక్కడ లేదని చెప్పి మీరు చూపించండి, నలుగురు పోయి చూపించండి. కానీ అది కాకుండా ఈరోజు వాడెవడో చూపించిండు, వాడెవడో బఫర్ జోన్లో ఉందని చెప్పిండు అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరు ఒక ఐపీఎస్, మీ నాయన ఐఏఎస్ అని నువ్వే చెప్తున్నావు, నువ్వు ఐపీఎస్ అని కనబడుతుంది. మరి నీ భాష ఏం భాష? ఈరోజు మేమన్నా క్రిమినల్స్ దొంగలం కాదు కదా, మేము సోషల్ యాక్టివిటీస్లం. ఈరోజు నువ్వు బతుకులు గులగొడతా అంటే వాళ్ళు తిడుతున్నారా? సో వాళ్ళు చూస్తున్నాగా వాళ్ళు ఇల్లు గులగొడుతున్నారు. వాళ్ళందరూ 50 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళే, వాళ్ళేమో ఇల్లు కాదు నీవే ఇండ్లు అని. ఈరోజు ఆ పెయిన్ ఎట్టుంటుందో నీకు జీవితకాలం శిక్ష. రంగనాథ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇట్లనే యాంకర్లు అంతా అడుగుతూ ఉంటారు, నువ్వు చెప్పుకుంటూ ఉంటారే లైఫ్ అంతా. నీ పనిష్మెంట్ ఏంటంటే నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్లో లేదు అని చెప్పుకుంటూ తిరగాలి. వాళ్ళు అడుగుతూ ఉంటారు, నీకు చెప్పుకుంటే ఇంతకు మించిన పనిష్మెంట్ ఇక నీకు ఏం లేదు. నేను అప్పుడే చెప్పిన నా టార్గెట్ ఏంటంటే నువ్వు చెప్పుకుంటే తిరగాలని. కాబట్టి ఈరోజు నేను దాదాపు 2 సంవత్సరాలు అయింది నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని. ఇవాళకి రజనీకాంత్ గారు కూడా అడిగినారు. అంటే ఇప్పటికీ ఆ చర్చ జరుగుతూ ఉందంటే నీకు ఇంతకు మించిన పనిష్మెంట్ ఏం లేదు. ఏమన్నా డాక్యుమెంట్లు ఉంటే నీకు ఎక్కడెక్కడ డాక్యుమెంట్లు ఉన్నాయి, నీకు ఈ జాకెట్లకి వెళ్ళి వచ్చింది, లింక్ ఎవరెవరు అమ్మిండ్రు, ఎక్కడెక్కడ పర్మిషన్ తీసుకున్నావు, ఫస్ట్ పర్మిషన్లు ఎప్పుడు తీసుకున్నావు, అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టు. నేను ఆ చెరువు మ్యాప్ కూడా తీసుకొచ్చి పెట్టినా కదా. నేను లోకల్స్ను అందరిని అడిగినాకనే కరెక్టే తెలుసుకున్నా, అంత విషయం తెలుసుకున్నాకనే దాన్ని ఎక్స్పోజ్ చేసిన. ఎందుకంటే నేను పెట్టుకుంటున్నది ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఈరోజు కొన్ని వందల మంది, వేల మంది ఇండ్లు గూలగొట్టి వాళ్ళని రోడ్ల పాలు చేసినటువంటి వ్యక్తితో పెట్టుకుంటున్నా. కాబట్టి నేను అన్నీ కూడా చూసి పగడ్బందీగా చూసి నేను పిక్చర్లకు వచ్చిన. ఆషామాషిగా నేను రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు మన సీఎం కాగానే ఈరోజు రవిగుప్తా గారిని డీజీపీ చేస్తాడు, 3-4 నెలలనే తీసేస్తాడు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారిని సిటీ సిపిగా చేస్తాడు, 3-4 నెలలు 5-6 నెలలని ఆయనని తీసేస్తాడు. ఈరోజు శివధర్ రెడ్డి గారిని డీజీపీగా చేస్తాడు, వెనకకెళ్ళి కుట్ర చేసి ముందే తీపిస్తట్టుగా ప్రయత్నం చేస్తాడు. మరి నిన్ను మాత్రం అక్కడనే ఉంచి లేవకుంటే ఎందుకు గుసపెట్టి నడుపుతున్నా అంటే వీళ్ళందరికంటే సమర్థవంతమైన ఆఫీసర్వా నువ్వు? వాళ్ళతో అడ్జస్ట్ అయినావు కాబట్టి నువ్వు ఉంటున్నావు. నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవుతున్నావు అంటే రేవంత్ రెడ్డి నా మంచి పనులు చేస్తున్నా? రేవంత్ రెడ్డి చేసేదాన్ని దొంగ పనులే. దొంగ పనులు, పోటీ పనులు చేస్తాడు రేవంత్ రెడ్డి అంటేవాడు. నేను ఒకటి అడుగుతా, మొత్తం ఇవాళ రేపు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. నేను ఒకటే ఒక క్వశ్చన్, ఇవాటి వరకు ఎన్ని చెరువులు గూలగొట్టిండ్రు, ఎన్ని చెరువులు ఎన్ని ఇండ్లు గూలగొట్టిండ్రు ఫిగర్ తెలపండి. ఎన్ని చెరువులు క్లియర్ చేసిండ్రు, ఆ చెరువులకు మీరు సరిహద్దులు కట్టిండ్రా లేదా చెప్పండి. వాటన్నిటికీ మీరు ఫెన్సింగ్ వేసిండ్రా లేదా? వాటికి ఇప్పటిదాకా బఫర్ జోన్ మీరు ఎక్కడ దాకా దాన్ని ఎఫ్టీఎల్ వస్తుందో దాన్ని నిర్ణయించిండ్రా లేదా? నిర్ణయించారు. మీరు ఎందుకు నిర్ణయించలే చెప్పండి ఇవన్నీ. కాబట్టి ఈరోజు గేట్లు వేసి మూసి 2 గేట్లు ఎత్తే పోయే నీళ్లు కావాలని 16 గేట్లు 24 గేట్లు ఎత్తిండు రేవంత్ రెడ్డి మొన్న. ఎందుకంటే చాలా పెద్ద విధ్వంసం. మన ప్రెజెంటేషన్ దొంగలండి, దొంగలు వీళ్ళు. వాళ్ళందరూ ఇళ్ళని కొట్టుకపోయి మొత్తం ఆగమైపోయి హైదరాబాద్ అతకలా తుకలం అవుతుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అది కడదామని చెప్పి అది లేపిండు. దాన్ని నేను మొత్తం స్కామ్ అంతా బయట ఏ మీడియా చూపించాలి, నా ఛానల్లో మొత్తం కంప్లీట్గా బయట పెట్టినది. ఏ మీడియా చూపించాలి, 24 గేట్లు ఎందుకు ఎత్తిండ్రని చెప్పి నేను ఇరిగేషన్ ఆఫీస్ ముందు పోయి లొల్లి పెట్టా. నేను జలసౌద కాడ ఎందుకు ఎత్తిండ్రు? కాబట్టి ఈరోజు నీవు పెద్ద ఆఫీసరు, మంచి ఆఫీసరు, పునీతునివి అని చెప్పకండి. నీవేందో ఎవరు చెప్పే అవసరం లేదు, నీకు తెలవాలి. నీ అంతరాత్మకు నీ రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసు నేను దొంగనని. రేవంత్ రెడ్డి అనేటోడు రేవంత్ అనేతోనికి ఆయన దొంగని ఆయన అంతరాత్మకు తెలుసు. అట్లా మీరేందో మీకు కూడా తెలుసు, ఎవరేందో ఎవరికి వాళ్ళకి తెలుసు. అందరికెళ్ళి తప్పించుకొని అందరిని మోసం చేస్తారు. అందరికంటే ముందు నిన్ను నువ్వు మోసం చేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంతా నికాస్గా అయితే జర్నలిస్టులు ఈసారి మీరు అడిగినప్పుడు మీరు మొత్తం డాక్యుమెంటేషన్తో రమ్మని చెప్పండి మీ స్టూడియోకు. అది ఎక్కడ కొన్నారు ప్లాటు, ఆయన ఇల్లు ఎక్కడ కొన్నారు, లింక్ ఎక్కడ కొన్నారు. అది ఈరోజు హైకోర్టులు ఇలా ఇల్లు గులగొట్టొద్దన్నా కానీ శనివారం ఆదివారం చూసుకొని గులగొడుతూనే ఉన్నారు. అది గొప్ప పని అనుకుంటున్నావా? రంగనాథ్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి కంటే సిగ్గుచారం లేదు కానీ వేస్ట్ ఫెలో. ఈరోజు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పేదోళ్ళ ఇండ్లు
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత ఉన్నది, వేరే సామెతలు లేవు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, ఈ 2 సామెతలు ఉంటాయి. జీవిత కాలం పాటు రూపాయి దాచిపెట్టుకునేది కట్టుకునేది ఇల్లు, రూపాయి దాచిపెట్టి పిల్లల పెళ్లి చేస్తారు. ఇవి వాళ్ళ జీవితంలో వాళ్ళు పెట్టుకున్న గోల్స్, ఇంతకు మించిన గోల్ ఉండదు. నేను సచ్చేలోపు ఇల్లు కట్టుకోవాలి, సచ్చేలోపు నా పిల్లల సెటిల్ చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఈ 2 ప్రధానమంటారు. ఇవాళ చూస్తున్నాక ఒక కన్ను నీ ఏళ్ళతో పసక్కన పొడిచేసినావు కదా, వాళ్ళు చూస్తున్నాగానే వాళ్ళ ఇల్లు గులగొట్టినావు కదా. ఈరోజు ఆ ఉసురు మనకు పిల్లలకు దాకకుండా చూసుకోండి. నేను చెప్తున్నా, ఆ ఉసురు ఇవాళ చాలామంది చచ్చిపోతాం, చాలామంది. ఒక ఊపిన వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఈరోజు మౌనంగా సమాధులలో కళ్ళు మూసుకొని పండుకున్నారు, మౌనంగా. ఒక ఊపిన వాళ్ళు ఎంబడి వచ్చేది మంచి చెడు అంతే. చెడ్డోడైనా కానీ చచ్చిపోయినప్పుడు అంత మంచోడే అంటాం, కానీ ఒరిజినల్గా లోపల తెలిసి ఉంటుంది ఎవరేందనేది. ఎంతెంతమంది చచ్చిపోయారు, ఎంత విర్రవీగిన వాళ్ళు చచ్చిపోయారు. పట్టకపోయినా ఎవడనేమన్నా అందరం ఈ పదాలు వాడతాం, కానీ అవి చాలా సీరియస్. అవి ఈరోజు మేము కరప్షన్ పాలిటిక్స్, తెగించి పాలిటిక్స్ ఇవన్నిటికి ఎందుకు చేయమంటే రేపటి దినాల మన గురించి మనం ఏం మిగిల్చిపోతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో దానికి తాకుతుంది, మీరు రాసుకోండి. ఈరోజు పేద ఇండ్లు కూలగొట్టుడు, మీరు ఒకటి కూలగొట్టుడు వరకు ఉన్నది, ఆయనది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నది. ఫుల్ ఫ్లెడ్జ్గా నేచర్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, నేచర్ జడ్జిమెంట్ పక్కా తీసుకుంటుంది. అలా నిండు వృద్ధాప్యంలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క పైసలు గుంజుకొని బాజాప్తా వాడుకొని ఈయనతోని ఈరోజు బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు దొరికిపోయిన, ఆయన ఇల్లు దొరికిన విల్లా నంబర్ 42 లెక్క చెప్పాలి. ఏ రోజైనా నేను జైలుకు పంపుతా ఆయనను. అర్థమైందా? ఆయన అర్థమైందా? ఇంకో దిక్కు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. వీళ్లకు పూర్తి స్థాయిలో ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఒక ఉసురు 25,000 మంది ఉసురు పక్కాగా తాకుతుంది. రాసుకోండి మీరు, పక్కాగా వాళ్ళు అనుభవించి తీరుతారు. ఈరోజు చాలామంది బతుకులు ఆగం చేసినారు, వాళ్ళ అన్నీ దాకుతాయి. ఏ తప్పించుకోరు మీరు చూడండి. ఎట్లా ఏ విధంగా ఇక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళని అవి పట్టుకుంటే తెలియదు. ఈరోజు 86 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు, వాళ్ళ ఆత్మలు వాళ్ళని పట్టుకుంటాయి. అర్థమైందా? వాళ్ళ ఆత్మలు వాళ్ళని కట్టుకుంటాయి. వాళ్ళ కుటుంబాల ఘోష వాళ్ళకి దాక్కుతుంది, వాళ్ళ ఏడుపు వాళ్ళకి దాక్కుతుంది, వాళ్ళ దుఃఖం వాళ్ళకి దాక్కుతుంది. ఎవ్వరు తప్పించుకోలేడు. మీరు అనుకుంటున్నారేమో ఇలా మోసం చేసినాం, దగా చేసినామని. ఈరోజు ఈ రాష్ట్ర పౌరునిగా, బాధ్యత గల రాష్ట్ర పౌరునిగా, బాధ్యత గల దేశ పౌరునిగా నా యొక్క పనిని నేను నిస్వార్థంగా నిర్వహిస్తున్నా. ఒక యాక్టివిటిస్ట్గా నా పనికి జీతం ఉండదు, నా పనికి రివార్డులు ఉండయి, నా పనికి గుర్తింపు ఉండదు. కానీ ఈ పౌరునిగా నా పని నేను చేస్తున్నా. మరి ఈరోజు మీరు జీతాలు తీసుకుంటా, అన్నీ అనుభవించుకుంటా, అన్ని వసతులు తీసుకుంటా, మళ్ళీ మీకు ఏది ముందు వెనుక గన్మెన్లు, ఫాలోవర్సు ఇవన్నీ తీసుకుంటా కూడా ఇంకా మీరు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు, వాళ్ళ వృద్ధాప్యంలో వేసే పైసలు మీరు ఆశించి తీసుకొని తింటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? కాబట్టి రంగనాథ్ గారు ఇసొంటోలో సోప చేయకుండా మీకు 101% మంచి పేరు ఉండే, హైడ్రా కమిషన్ కానంత వరకు మంచి పేరు ఉండే, మీరు మంచి పనులు చేసినారు. నేను 101% నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తాను, గుర్తుపెట్టుకో. నాకు మీకు వ్యక్తిగతంగా ఏం లేదు. నాకు నర్సంపేటలో 2 చిన్న అమ్మాయిలై వాళ్ళ జాగలు అక్కడ వాళ్ళు కొంత సర్పంచ్ ఏదో మండలంలో నేనే పంపిన ఒక జర్నలిస్ట్తోని. వాళ్ళకి న్యాయం చేసిండ్రు, వాళ్ళ జాగలు వాళ్ళకి ఇప్పించిండ్రు. నేను ఎందులో కూడా నేను అందుకనే పూర్వ ఏవి కూడా నేను మీ మాట్లాడలే. హైడ్రా కమిషనర్ వచ్చిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా. ఈ దొంగతోని మీ చేతులు కలిపినాకనే నేను మాట్లాడుతున్నా. దొంగ మీతోని ఎందుకు అటువంటి పనులు చేపిస్తున్నంత కూడా మాట్లాడుతున్నా. అదివరకు మీ గత చరిత్ర, గతమేంది అని చెప్పి నేను ఎక్కడ మాట్లాడతలేను. కూలిపోయిన ఇండ్ల గురించి, నీ ఇల్లు ఎందుకు నేను స్టడీ చేసిన అంటే నాకు పక్కా ఇన్ఫర్మేషను అక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి నేను కరెక్ట్గా ఇది చేసిన. కూలిపోయిన పెయిన్ ఎట్టుంటుందో దేవుడు మీరు చూడండి, దేవుడు చూడండి. మిమ్మల్ని ఎవరికో కల్వకుంట్ల కవితకో లేకుంటే ఎవరికో వాళ్ళకు వీళ్ళకి ఇవ్వలే, చక్కగా తీసుకొచ్చి ఆ వ్యక్తి ఈయనైతేనే కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు, కాంప్రమైజ్ గారు అని చెప్పి కరెక్ట్ నాకే వచ్చి ఆ డాక్యుమెంటేషన్ అది మొత్తం నీ ఇల్లు గిల్లు అంతా చూపించింది వాళ్ళే ఎవరో కాదు, మళ్ళా మీ డిపార్ట్మెంట్ వాళ్ళే. అర్థమైందా? అంటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇంతమంది ఇండ్లు కూలుతూ ఉంటే నీ కొలిక్స్ మీతో పనిచేసేటోళ్ళు ఎవరు కూడా ఓర్వలేకపోయినారు, డిపార్ట్మెంటల్ కూడా ఓర్వలేకపోయినారు. కాబట్టి పాపం అనేది ఉత్తగా పోదు ఇది.
ఇది మనని వెంటాడుతుంది. ఈరోజు నేను అనుకుంటున్నా రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా కొంతమంది చాలా కష్టాలు పడుతున్నారు. ఈ నేచర్ అనేది ఎప్పుడైనా దాని జడ్జిమెంట్ అనేది ఉంటుంది, నేచర్ జడ్జిమెంట్. ఆ నేచర్ జడ్జిమెంట్లకు మీరు రావద్దు అని నేను కోరుకుంటున్నా. నేను ఎందుకు మీకు పదే పదే చెప్తున్నానంటే, సరే మీరు ఏమన్నా పర్వాలేదు కానీ మీకు గతం అంతా మంచి పేరు ఉంది. హైడ్రా కమిషనర్, హైడ్రాలా దీన్ని అడ్డం పెట్టుకొని, దీన్ని కాదు, కొంతమంది పోయి బ్లాక్మెయిలర్స్ కూడా ఉన్నారు. మీ దగ్గర ఉంది స్టోరీ, నా దగ్గర ఉంది. బ్లాక్మెయిల్ చేస్తున్న బిల్డర్స్ ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారో కూడా తెలుసు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు. ఎందుకు చర్యలు తీసుకొని తెలియదు, మాకు కూడా తెలుసు ఎవడెవడు ఏమేమి పనులు చేస్తున్నారు. కాదు ఏదైనప్పటికీ మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రజలను ఇబ్బంది పడద్దు, ప్రజల యొక్క ఏడుపు బాధలు మనం పడద్దు. మనం డిఫెండ్ చేసుకునే పొజిషన్ మనం ఉండద్దు. మన ఇష్యూను పబ్లిక్ డిఫెండ్ చేయాలి. మన ఇష్యూ మనం డిఫెండ్ చేసుకునే పరిస్థితి మనకెందుకు, అవసరం లేదు. మన ఇష్యూ మన తరపున ప్రజలు కొట్టాడాలి. ఈరోజు కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, నేను ఆయన డిఫెండ్ చేస్తాను. ఎప్పుడు ఏమున్నా నేను డిఫెండ్ ఖచ్చితంగా చేస్తాను. బికాజ్ ఈజ్ ఎ సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్. పక్కా 101% గోల్డ్, పక్కా డిఫెండ్ చేస్తా అంటున్నాను. అట్లా డిఫెండ్ చేసేటట్టుగా మనం ఉండాలి. కాబట్టి మనము ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నేను ఎప్పటికైనా నేను చర్చకు రెడీ. ఏ స్టూడియోలో పెడతారో పెట్టండి, నేను అన్ని డాక్యుమెంటేషన్ వస్తా. ఇల్లు కూలగొట్టడం అనేది మీరు చేసిన అతిపెద్ద తప్పు. ఇలాంటి డ్యూటీని ఒప్పుకోవడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి ఇది రంగనాథ్ గారు నన్ను గెలికిండ్రు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పిన. నాకు మరీ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాడు వీడు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక దొంగ చేతులల్లా ఈయన కీలుబొమ్మగా మారి ఆయన ఏ విధంగా ఈయనను వాడుతుండో మనకు కనబడుతూనే ఉన్నది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కావాలి, సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.